తార వానర జాతికి చెందిన స్త్రీనా కాదా అని చాలామంది సందేహం. ఆమె వానర రూపంలో ఉన్న స్త్రీ కాదు. తార పురాణాలు వివరించిన పంచకన్యల్లో ఒకరు. అగ్ని కూడా దహించలేని పాతివ్రత్యం, శక్తివంతమైన ఆత్మస్థైర్యం, సహజమైన పుట్టుకలు కానివారు, నేరుగా దైవత్వంతో అనుసంధానమైన 5 స్త్రీలను పంచకన్యలుగా పురాణాలు చెప్పాయి. వారెవరంటే తార, అహల్య, మండోదరి, సీత, ద్రౌపది. ఈ 5 స్త్రీలవి సహజమైన పుట్టుకలు కావు. అహల్య బ్రహ్మతో సృష్టించబడిన స్త్రీ, గౌతమ మహర్షి ధర్మపత్ని. మండోదరి గంధర్వ స్త్రీకి సద్యోజాతంగా జన్మించింది, రావణుడి ధర్మపత్ని. సీత జనకుడికి భూమిలో దొరికింది, శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని. ద్రౌపది ద్రుపదుడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం నుంచి కన్యగా జన్మించింది, పాండవుల ధర్మపత్ని. అలాగే తార కూడా వానర జాతి స్త్రీ కాదు. తార తండ్రి సుషేణ. ఇతను వానరులకు వైద్యుడు, ధన్వంతరి అంశతో జన్మించాడు. ఆ సుషేణ పెంచిన బాలిక తార. రామాయణంలో తారను అత్యంత సౌందర్యవతిగా, రాజకీయ పరిణితి ఉన్న స్త్రీగా, మంత్రులను మించిన మేధావిగా వర్ణించారు.